नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। शहर के मेयर गुंडू सुधारानी ने कहा कि तेलंगाना में कांग्रेस सरकार के सत्ता में आने के बाद वरंगल शहर के साथ साथ राज्य के व्यापक विकास के लिए विशेष कदम उठाए जा रहे। राज्य गठन समारोह ग्रेटर वरंगल मुख्यालय के परिसर में बड़े धूमधाम से आयोजित किया गया। समारोह में शहर के मेयर गुंडू सुधारानी ने भाग लिया। राष्ट्रीय ध्वज फहराने के बाद राजेंद्र रेड्डी आयुक्त अश्वनी तनाजी, विभिन्न प्रभागों के नगर सेवक, विभिन्न विभागों के उच्च पदस्थ अधिकारी, कर्मचारी और सफाई कर्मचारियों ने बैठक में भाग लिया। इस अवसर पर महापौर गुड्डू सुधारानी ने कहा कि तेलंगाना गठन के बाद कांग्रेस सरकार सत्ता में नहीं आई, लेकिन सरकार वरंगल जिले के विकास के लिए विशेष कदम उठाएगी। उन्होंने बताया कि भविष्य में शहर में ऐसी कठिनाइयों का सामना नहीं करना पड़ेगा। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్నటువంటి రెండవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని ఇంత ఘనంగా ఈరోజు జరుపుకోవడమే కాకుండా ఇవాళ 100 డేస్ ప్రోగ్రామ్ని కూడా మనం లాంచ్ చేసుకోబోతున్నాము. మొట్టమొదలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైనది. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఏర్పడిన 15 నెలల అనతి కాలంలోనే అభివృద్ధి పదంలో పయనిస్తూ రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిరూపించినారు. మన రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలు, వినూత్న కార్యక్రమాలు, చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో మన మహానగరం అగ్రగామిగా నిలుస్తున్నది. నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల నిబద్ధత, సమన్వయమే దీనికి ప్రధాన కారణమని తెలియజేసుకుంటున్నాను.